చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్సా, రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్సా? రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డిస్ట్రిబ్యూటర్స్కి లేదంటే వేరే వాళ్ళకి కమిషన్ వెళ్తుంది కదా. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాకు ఎటువంటి ఛార్జెస్ ఉండవు అని అనుకుంటారు. ఇక్కడ 2 పాయింట్లు నేను చెప్తా ఉన్నాను. ప్రతి మ్యూచువల్ ఫండ్స్కి ఎక్స్పెన్స్ రేషియో అంటూ ఒకటి ఉంటుంది. ఎక్స్పెన్స్ రేషియో అంటే ఆ ఫండ్ పెర్ఫార్మెన్స్ చేయడానికి లేదంటే ట్రేడ్ జరిగేటప్పుడు బ్రోకర్స్కి, తర్వాత ఫండ్ మేనేజర్స్కి వీళ్ళందరికీ ఇచ్చే ఛార్జెస్ ఎక్స్పెన్స్ రేషియో. ఇది 0.2% నుంచి 1% మినిమం ఉంటుంది. అదే రెగ్యులర్ ప్లాన్లో దీనికంటూ అదనంగా ఇంకొక 1% ఛార్జెస్ అయితే ఉంటాయి. ఇది మీ యొక్క డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారో వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సరే, దీని గురించి పక్కన పెడితే మనం 2 పాయింట్లు గమనించాలి. డైరెక్ట్ ఫండ్స్ ఎప్పుడైనా కూడా మీరు భారీ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు అండ్ మీకు మార్కెట్లో ట్రెండ్ ఎలా ఉండబోతూ ఉంది, అలొకేషన్స్ అంటే ఏంటి, ప్రొడక్ట్లు అంటే ఏంటి, ఇవన్నీ మీకు తెలిస్తే డైరెక్ట్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. మరీ ముఖ్యంగా ₹1,00,00,000 కన్నా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసే సామర్థ్యం ఉంటే మీరు డైరెక్ట్ ఫండ్లోకి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ₹1,00,00,000 కన్నా తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు, లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తామనుకునే వాళ్ళు, సపోర్టివ్ సిస్టమ్ కావాలనుకున్న వాళ్ళు రెగ్యులర్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఎటువంటి నష్టము ఉండదు, ఎటువంటి లాస్ కూడా ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రతి ఇన్వెస్ట్మెంట్లో మీకు అడ్వైజర్ అవసరం. రెగ్యులర్ ఫండ్స్లో మీకు అడ్వైజరీ ఉంటుంది. అడ్వైజరీ ఇన్ ద సెన్స్ అది కమిషన్ రూపంలో మ్యూచువల్ ఫండ్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్కి ఇస్తూ ఉంది. లేదు మీరు డైరెక్ట్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అంటే మీరు బయట నుంచి అడ్వైజర్ని తీసుకొని అడ్వైజర్కి ఫీజెస్ పే చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా అడ్వైజర్ యొక్క రోల్ ఇంపార్టెంట్. ఈరోజు చాలామంది డైరెక్ట్ స్టాక్స్లోకి వస్తూ ఉన్నారు, డైరెక్ట్గా ఆప్షన్ ట్రేడింగ్కి వస్తూ ఉన్నారు, లక్షల కోట్లు పోగొట్టుకుంటూ ఉన్నారు. బికాజ్ అక్కడ అడ్వైజరీ ఉండట్లేదు. మ్యూచువల్ ఫండ్స్లో కూడా చాలామంది ఎక్కువ రోజులు ఉండరు, ఎందుకంటే అక్కడ అడ్వైజరీ ఉండదు, లాంగ్ టర్మ్ ఉండాలనే ఒక అభిప్రాయం ఉండదు, ఎప్పుడు కూడా స్పెక్యులేటివ్గా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్స్లో అడ్వైజరీ రోల్ గుర్తించే వాళ్ళు ఎక్కువగా వెల్త్ క్రియేషన్ చేస్తారు. సో అది తెలిసిన తర్వాత మీరు రెగ్యులర్ ఫండా, డైరెక్ట్ ఫండా అని చెప్పి అప్పుడు డిసైడ్ అవ్వండి. అంతేగాని డైరెక్ట్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు ఎటువంటి కమిషన్ ఉండదేమో, డైరెక్ట్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేస్తే నేను వెల్త్ క్రియేషన్ చేసేస్తానేమో అనే అభిప్రాయంలోకి రావద్దు.